ఏపీలో రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకోవడం అనే మాట తెగ పాపులర్ అయిపోయింది కదా. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. జనం కూడా మా ఊళ్ళో రోడ్ల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేందుకు వీడియోలు తీయడము, వీడియోలకి కామెంట్లు, స్కిట్లు యాడ్ చేసి పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదంతా పొలిటికల్గా ట్రోల్ చేసేందుకు, ఫన్ జనరేట్ చేసేందుకు కొంతవరకు బాగానే ఉంటుందేమో. కానీ అసలు రోడ్లు ఇలా ఎందుకు అయిపోయాయి, రిపేర్లు చేయడం అనేది పెద్ద బ్రహ్మ ప్రళయం అన్నట్టుగా ఎందుకు తయారైపోయింది, దీని వెనక ఫైనాన్సెస్ ఏంటి, అసలు విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేవి అర్థం చేసుకుంటే గనక రోడ్ల సినిమా ఇలా ఎందుకు తయారైందో మనకి తెలుస్తుంది. అలాగే రిపేర్ అయ్యేందుకు స్కోప్ ఉందా, అయితే గనక ఎప్పుడవుతుంది రిపేర్ అనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, మోర్ దెన్ పాలిటిక్స్. ఎందుకంటే పర్పస్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్. అందుకోసమే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలేంటో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అన్నట్టు రోడ్ల పరిస్థితి ఏపీలో ఎలా ఉందో చెప్పడానికి అదే నేషనల్ హైవే దిగితే మన దుర్మార్గుడు రోడ్లు కనబడొస్తాయి. చూసారుగా, చంద్రబాబు చెప్పిన మాట ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది వాస్తవంలాగా కదా. అన్నట్టు ఈ రోడ్లు ఇలా అయిపోవడం వెనక కూడా ఒక పీపీపీ మోడల్ ఉంది. అందుకోసమే డీటెయిల్స్ ఏంటో చూద్దాం, వాస్తవాలు తెలుసుకుందాం. ఈ రోడ్ల మీద పోతే మీకు ఇంకా వెన్నెము కిరిగిపోతుంది. ఏపీలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది అని చెప్పడానికి నిరంతరం సోషల్ మీడియాలో రకరకాల దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బస్సులు రోడ్ల గోతుల్లో దిగి పట్టేసిన దృశ్యాలు, జనం రోడ్ల మీద గుంతల్లో పడిపోతున్న సీన్లు, ఎటు చూసినా కానీ అసలు ఇక్కడ రోడ్డు ఉండేదా అని డౌట్ వచ్చేలాంటి సినారియోస్ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జిల్లాలోనూ కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, రాజకీయం మారిందనో లేకపోతే రోడ్లే ఇట్లా అని అంటేనో కేవలం కొలోక్వియల్గా చాలా సాధారణంగా సమాధానం చెప్పేసినట్టు. కానీ వాస్తవాలు, టెక్నికాలిటీస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గతంలో అయితే రోడ్లు బాగలేదు అనే విషయాన్ని రాసేది, కానీ ఇప్పుడు రాయట్లా, చెప్పట్లా. దానివల్ల అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నడుములు జారిపోతూ ఉన్నాయి అనే విషయం బయట ప్రపంచానికి తెలిసే పరిస్థితి రావట్లా. యంత్రాంగం మీద కూడా ఒత్తిడి పెరగట్లా, ఎందుకంటే మీడియా కవర్ చేయట్లేదు కదా. అందుకోసమే అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని తెలియాలంటే అసలు టెక్నికల్గా ఏం మారిందో తెలియాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణానికి సంబంధించి యాన్యుటీ మోడల్ అనేది అమల్లోకి వచ్చింది. ఇది కూడా ఒక రకమైన పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అమ్మో, మెడికల్ కాలేజీల్లోనే కాదు రోడ్లలో కూడా ఇది ఉందా అంటే ఎస్, యాన్యుటీ అంటే ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ పీపీపీ అనమాట. ఇంతకుముందు రోడ్ల నిర్మాణం ఎలా జరిగేది అంటే సర్టెన్ డిస్టెన్సో లేదా పలానా ప్రాంతంలో రోడ్ల నిర్మాణమో అని యూనిట్గా తీసుకునే వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి పనులు ఇవ్వడం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందల వేల మంది కాంట్రాక్టర్లు రోడ్లని నిర్మిస్తూ ఉండేవాళ్ళు. దీనివల్ల రిపేర్లు ఎప్పటికప్పుడు జరగడం అనేది జనానికి జరిగిన ప్రయోజనం అయితే, మనీ సర్క్యులేషన్ అనేది సిస్టంలో జరుగుతూ ఉండేది, చాలా మందికి ఉపాధి దొరికేది. ఇది పాత సిస్టంలో. కానీ యాన్యుటీ మోడల్ అంటే ఏంటో తెలుసా, పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలతో ప్రభుత్వం నేరుగా అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఈపీసీ అంటారు, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇంజనీరింగ్ అంటే ఎలాంటి రోడ్లు వేయాలి, ఏ పరిస్థితికి ఎలాంటి రోడ్డు సూటబుల్ అనేది వాడే డిసైడ్ చేస్తాడు టెక్నాలజీ. ప్రొక్యూర్మెంట్ అంటే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా వాడే సమకూర్చుకుంటాడు. కన్స్ట్రక్షన్ కూడా వాడే చూస్తాడు. ఈ ఈపీసీ మోడల్లో భారీ మొత్తాల కంటే వందలు వేల కోట్ల కాంట్రాక్టులు ఉంటాయి. దాంట్లో చిన్న కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేయడానికి లేదు, పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు, పెద్ద మొత్తంలో పనులు జరుగుతాయి. నేను అంటున్నది రోడ్ల పనులే. ఓకే, ఇలాంటి మోడల్ని మొదట జీవీఎంసీ గ్రేటర్ విశాఖ పరిధిలో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి నెల్లూరులో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ యాన్యుటీ మోడల్ వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం మెరుగుపడిందా అంటే మెరుగుపడకపోగా పరిస్థితి ఎందుకో ఇంకా క్రిటికల్గా మారుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అన్నట్టు రోడ్లలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని రోడ్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ లాంటి పవన్ కళ్యాణ్ శాఖల పరిధిలో ఉంటాయి కొన్ని రోడ్లు. ఇంకొన్ని మున్సిపల్ మంత్రి నారాయణ పరిధిలోకి వచ్చేవి ఉంటాయి ఎక్కువ. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖకి సంబంధించిన నిర్వహణలో కొన్ని రోడ్లు ఉంటాయి. ఇలా వివిధ రోడ్లు ఏ శాఖ పరిధిలో ఉన్నా కానీ ఇప్పుడు యాన్యుటీ మోడల్ని ఏపీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఒకటే సమాధానం చెప్తోంది. ఈ యాన్యుటీ మోడల్లో 60% ఖర్చు ప్రైవేట్ కాంట్రాక్టర్ భరిస్తాడు, 40% ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం నుంచి అమృత లాంటి పథకాల ద్వారా నిధులు వస్తాయి కదా, ఆ నిధుల్ని ఈ రోడ్ల నిర్మాణానికి మళ్లించటం వల్ల
కేంద్ర నిధులు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రజలకి సౌకర్యాలు వచ్చేస్తాయి కదా అని ప్రభుత్వం చెప్తోంది. అంటే తమ చేతికి మట్టి అంటకుండా పనులు చేయిస్తున్నాము అనేది ప్రభుత్వ వాదన. పైగా ఈ 40% కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చెల్లిస్తారు వాళ్ళకి. ఇది ప్రభుత్వం చెప్తున్నమాట. కానీ ఈ యాన్యుటీ మోడల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఫిక్స్డ్ ఫ్రేమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో రోడ్డు వేస్తారు. రోడ్డు వేసిన తర్వాత గతుకులు అవి పడితే గనక, రిపేర్లు అవి జరిగితే గనక ఆ కాంట్రాక్టరే చేస్తాడు. దాని మీద నిర్వహణ కోసం కొంత వసూళ్లు చేస్తారు. వాడికి 20% 30% మార్జిన్ పెట్టుకుని వాడి ఆదాయం వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు BOT మోడల్ అంటారే, బిల్డ్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్, అట్లా అనమాట. ఆ పర్టికులర్ పీరియడ్ అయిన తర్వాత వాడి కాంట్రాక్ట్ ముగుస్తుంది, ప్రభుత్వం చేతిలోకి ఆ రోడ్లు వస్తాయి. ఇది పైకి చాలా ఫ్లెక్సిబుల్ గా కనపడుతున్నా కానీ చాలా కాంప్లికేషన్ ఏంటంటే, ఇందులో మీరు పనులు అప్పగించాలి అంటే ఇంత కాంట్రాక్ట్ మొత్తం ఉండాలి అని ఫిక్స్డ్ గా ఏదో పెట్టుకుంటారు, ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ అని. అప్పటి వరకు వెయిట్ చేయడమో, లేదంటే గనక మనకి నచ్చే కాంట్రాక్ట్ సంస్థ రాకపోవడమో, లేకపోతే గనక మనకి ఫీజబుల్ అండ్ పాసిబుల్ అనిపించే డీల్ కుదరకపోవడం వల్ల చాలా పనులు పెండింగ్ లో పడుతూ ఉంటాయి. పెండింగ్ లో పడడం వలన జనమేమో గతుకుల్లో పడుతూ ఉంటారు. ఈ మోడల్ వల్ల ప్రయోజనం కంటే ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి అని మనకు అర్థమవుతూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం రోడ్ల పరిస్థితి ఇలా ఎందుకుంది అని ఎవరన్నా ఎప్పుడన్నా సొంత పార్టీ సభ్యులే ప్రశ్నిస్తే గనక ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని సభలోనే నేరుగా ప్రకటనలు చేయడం చూస్తున్నాం. ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి చూసారుగా చంద్రబాబు ఏం చెప్పారు. కానీ ప్రభుత్వమేమో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తుంది. యాన్యుటీ మోడల్ తీసుకురావడం వల్ల అసలు గుంత పడితే గుత్తేదారుదే బాధ్యత అని వన్ సైడ్ ప్రొజెక్షన్ మీడియా చాలా టాక్టికల్ గా చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో రోడ్లలో గతుకులు ఉన్నాయి. అంటే చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయి రియాలిటీకి మధ్య పొంతన లేదు, పోలిక లేదు అనే అర్థమవుతూ ఉంది. దీనివల్ల జనం సతమతమయ్యి స్ట్రగుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మొత్తుకున్న ప్రభుత్వం వైపు నుంచి చలనం రావట్లా. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. నచ్చిన సంస్థో లేదంటే భారీ కాంట్రాక్టో కుదిరి ఇచ్చే వరకు ఆ రోడ్ల రిపేర్ జరగదు. ఇంకో పక్కనేమో జనానికి, వాహనదారులకి చాలా తీవ్రమైన అవస్థలు ఉన్నాయి. మీడియా ఈ విషయం చెప్పకపోవడం వల్ల పబ్లిక్ లో సఫికేషన్ పెరుగుతోంది. ఇది కేవలం రాజకీయం అని కొట్టిపారేయడానికి లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలాంటివో తెలుసా? నేరుగా కొందరు నాయకులకి వాళ్ళ అభిమానులే వాళ్ళ పర్సనల్ హ్యాండిల్స్లో పోస్టింగ్స్ చేస్తున్నారు. సార్ కొంచెం ఫలానా రోడ్డు బాగాలేదు సార్, తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, మీరు చూసుకోండి సార్ అని వాళ్ళు చెప్తున్న తీరు చూస్తే అర్థమైపోతూ ఉంది. ఇదిగో చూసారుగా, ఇది రఘురాజ్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్ట్. ఇలాంటివి చూసినప్పుడే జనం అవస్థల్లో ఎంత నిజాయితీ ఉందో మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే వాస్తవాలంటే తెలుస్తాయి. కానీ ఇవన్నీ ఎక్కడ మీడియా చెప్పకపోవడం వల్ల, ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల జనం నానా అగజాట్లు పడుతూ ఉన్నారు. పైగా అల్టిమేట్ గా ఇందులో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ప్రభుత్వమే నీతులు చెప్తుంది. మళ్ళీ నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. చూసారుగా, కల్చర్కి నిదర్శనం ఉన్నాం. అంటే ఏపీలో కల్చర్ ఎలా ఉన్నట్టు? రాజకీయం, మీడియా, స్వార్థ ప్రయోజనాలు ఏకమైపోయిన చోట ప్రతిదీ ఇక కొలవడానికి మానిటరీ బెనిఫిటే ఒక ప్రాధాన్యం అయిపోతుంది. ఆ తర్వాత ఎవరు మాట్లాడినా, ఎవరు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా, లేదంటే క్వశ్చన్ చేసినా వాళ్ళు రాజకీయ విరోధులైపోతారు. అది ప్రత్యర్థుల ప్రచారం అనే ఖాతాలోకి పోతూ ఉంది. అందువల్ల జనం సమస్యల పరిష్కారం అవట్లా, ఎవరి పబ్బం ఎలా గడవాలో అలా గడుస్తూ ఉంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ బిహైండ్ ఏపీ రోడ్ల గతుకులు. అర్థమైంది కదా మ్యాటర్ ఏంటో అసలు. ఇంకా అక్కడి నుంచి ఎవరన్నా డెలివరీ పోవాలంటే హాస్పిటల్ పోకమునిపే డెలివరీ అయిపోతుంది.